సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. నాగరాజు గారు, ఎలా ఉంది మీ ప్రయాణం? బ్రహ్మాండంగా. ఎప్పటి నుంచి మీ రాజకీయ జీవితం? 2006 నుంచి ఏం చేయగలిగారు? ప్రజలకి వీలైనంత ఏది కావాలన్నా చేసాం. మా మీద నమ్మకాన్ని పెంచుకున్నాం. మేము డబ్బున్న వాళ్ళం కాదు, సామాన్యులు. మమ్మల్ని నమ్మి రాజకీయాల్లో నేను బీటెక్ చేశాను. నాకు స్వతహాగా మా ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ, మా ఫాదర్ సర్పంచ్. దానివల్ల రాజకీయం అంటే ఇంట్రెస్ట్. నేను బీటెక్ ఉద్యోగం వైపు వెళ్ళాలి కదా, వెళ్ళాలి. కానీ నాకు ఫస్ట్ నుంచి రాజకీయ ప్రయాణం ఇంట్రెస్ట్. 10 మందికి న్యాయం చేయాలి, 10 మందికి అవసరమైతే ఉపయోగపడాలని ఆలోచన విధానమే. మీ ఆలోచన విధానం నెరవేరింది అనుకోవచ్చు. 100% సక్సెస్. ఎలా చెప్పగలుగుతుంది? మాది సామాన్యమైన ఫ్యామిలీ, మాది చిన్న విలేజ్. మేము 10 మందిని ఆకట్టుకుని 10 మందికి ఉపయోగపడి మా పేరు పెంచుకుంటూ, అదేవిధంగా పార్టీకి ఒబిడియంట్ గా, పార్టీ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా, ఏ విషయంలోనూ అవసరమైతే ఎంత కష్టం ఉన్నా సరే పార్టీకి ఎటువంటి బ్యాడ్ కాకుండా మేము 10 మందితో ఈ స్థాయికి వచ్చాం. మా గురించి ఎవరిని అడిగినా పర్వాలేదు, మేము 10 మందికి న్యాయం చేసి ఈ స్థాయికి వచ్చాం. కానీ ఈ రోజుల్లో రాజకీయంగా ఉండాలంటే డబ్బే ప్రధానం కదా. డబ్బే ప్రామాణికం. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి మా నాయకుడే మా నమ్మకం. మాకు ఈ రోజు మాకు జడ్పీటీసీ మా మిసెస్ కి ఇచ్చారు. మాది యాదవాసు బీసీ ఫ్యామిలీ. కానీ ఈ మండలంలో ఓసీ జనరల్ లేడీ అన్రిజర్వ్డ్, ఇక్కడ అన్రిజర్వ్డ్. కానీ మేము 2019లో పడ్డ కష్టానికి మేము పడిందల్లా కష్టమే. మా దగ్గర డబ్బు లేదు, ఏ రోజు డబ్బు అనే మాట్లేదు. ఆయన అన్న కష్టం ఉందంటే ఏదున్నా మనసులో పెట్టుకుంటాడు, కానీ బయటికి కనపడ్డా. మనసున్న మారాదు నాన్నగారు. ఆ నమ్మకమే మమ్మల్ని నడిపి. అంతే. ఇదే మండలంలో ఇంకెవరికైనా ఇచ్చారా మరి? మీలాగా ఇచ్చారు. మా ఎంపీపీ ఇక్కడ ఎంపీపీ నందివాడ మండలం ఓసీ జనరల్ ఎస్సీ ఇచ్చారు. ఆయన కూడా మా జర్నీ ఎలాగంటే, మేము వైసీ ఎంపీపీ చేసినప్పుడు వాళ్ళ మిస్సెస్ నందివాడ మండలం సర్పంచ్. బాండింగ్ ఉంది. మేము రాజకీయంగా అంటే నాయకత్వం కంటే మంచి చెడుతో కలిసిమెలిసి తిరిగాను. ఆయన మాకు ఎంపీపీ అని, ఏ రోజు ఎంపీపీ అని అనే ఉండదు. ఎప్పటికీ మాకు రాజకీయాల వర్గాల విభేదాలు ఉంటాయి అంటారా, కానీ ఒక ఫ్యామిలీ లాగానే నడుపుతున్నాం. ఇప్పటికి ఏదో జరుగుతుంది, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మీ పేరు కూడా జెడ్పీ చైర్మన్ అప్పుడు కాస్త బయటకైతే వచ్చింది, నిజమేనా? మా నాయకుడే అంత మీ నాయకుడే. మరి మీకు అంగబలం, ఆర్థిక బలం ఇవన్నీ తక్కువనే కదా? మా నాయకుడి దృష్టిలో అంగబలం ఉన్న వాళ్ళు ఏదో పైకి తీసుకెళ్లాలని ఉన్నది. ఆర్థిక బలం ఉన్న వాళ్ళు కష్టపడి ఆయన మనసులో చోటు సంపాదిస్తే చాలు. వైసీపీ దానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగా ఇక్కడ ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాల్లో నందివాడ మండలం ఓసీ జనరల్, 2 ఓసీ జనరల్ అయినప్పటికీ ఎస్సీబీసీకే ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా గుడివాడ రూరల్ అక్కడ కూడా ఓసీ జనరల్. ఒక ఎంపీపీ వచ్చి ఓసీకి ఇచ్చారు, జడ్పీటీసీ వచ్చి యాదవాస్కి బీసీకి ఇచ్చారు. మా బ్రదర్ ఇచ్చారు. బీసీ ఎస్సీ. సో నాని గారి దగ్గర డబ్బు అనే పదానికి అర్థం అనుకో, కష్టం నష్టం ఆయనే పడతాడు, కష్టపడినాడు విలువ. ఈ ప్రత్యర్థి పార్టీ అతను చాలా వేగంగా వస్తున్నారు, 3 పార్టీలు వస్తున్నాయి కదా, అంతా డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. కానీ నాని గారు మనసుతో చేస్తారు. మరి అపోజిట్ వాళ్ళు కేవలం డబ్బు, మా దగ్గర డబ్బు ఉందని అహంకారంతో ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో మా దగ్గర 200 కోట్లు ఖర్చు పెడతాం, 300 ఖర్చు పెడతాం అనే ఉద్దేశం. ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలి, అంతకన్నా ముందు ఎవరైతే పార్టీ జెండా మోసారో వాళ్ళకి నష్టం జరిగినట్టు నిజమైనట్టుగా. ఎవరు అతను? రావి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 4 ఏళ్ళు ఇన్ఛార్జ్ ఇక్కడ, 4 ఏళ్ళు అంతకుముందు ఇన్ఛార్జ్. మరి ఆయన కాకుండా కేవలం డబ్బు ఉందనే వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు నాని గారి మీద ఏదో అహంకారంగా మా దగ్గర మేము డబ్బుతో రాజకీయం చేయగలుగుతాం అనే విధానంతో ఈరోజు తీసుకొచ్చారు. అది సామాన్యులు కూడా అర్థమవుతుంది. సరే, మీకు మీ పార్టీకి మీరు ఏం చేయగలుగుతున్నారు, జనాలకు ఏం చేయగలిగారు? జనాలకు కష్టం అని ఉంటే ఏ పనైనా చేశారు. మా మండలంలో ఎనీ టైం ఏ ఫోన్ చేసినా కష్టం అని అయితే మేము మా కష్టం నాని గారు. సో ఇక్కడ జనరల్ గా చెప్పాలంటే వైసీపీ మేనిఫెస్టో పెట్టింది, అంతకన్నా ముందు టీడీపీ గవర్నమెంట్ కూడా తెలంగాణ ఆంధ్ర ఓడిపోయింది, అంటే విడిపోయినారు. ఇక్కడ వైసీపీ చేసింది ఏంటి, టీడీపీ చెయ్యింది ఏంటి? వైసీపీ పేదవాడి పార్టీ. ప్రతి పేదవాడికి కష్టం ఉందంటే ఈ రోజు పెన్షన్లు గానీ, ఆసరా గానీ, డ్వాక్రా గానీ, మహిళమ్మ తల్లులు మా పార్టీని బ్రహ్మాండంగా మెచ్చుకుంటారు. ఎందుకు టీడీపీ చేయలేదా? చేయలేదు. ఎందుకు చేయలేదు? వాళ్ళు కూడా బాగా చేశారు కదా. ఎక్కడ చేశారు? వాళ్ళ మేనిఫెస్టో మీరు చదివారా? అప్పుడు డ్వాక్రా వాళ్ళని తీసుకుని ఏపీఎం వాళ్ళంతా డబ్బులు ఇవ్వాలి. ఈ రోజు అంతా పారదర్శక పాలన, ఎక్కడైనా సరే కరప్షన్ అనేది లేదు. అప్పుడు ఉందా? అప్పుడేముంది? సీసీ దగ్గరను అనేక మహిళా ముద్దలే చెప్తున్నారు. ఇప్పుడు సీసీలకు డబ్బులు ఇవ్వమన్నారు, ఏపీఎంలు ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇస్తున్నారని. ఇప్పుడు జన్మభూమి కమిటీలన్నీ వేశారు. అనేక మంది ఇబ్బంది పడే వైసీపీ గవర్నమెంట్ కోరుకున్నది. మా నాయకుడు పారదర్శకంగా పాలన, ఎవరితోనూ కరప్షన్ లేదు, వాలంటీర్ల ద్వారా ఎలిజిబిలిటీ ఉన్న అనేక మంది టీడీపీ వాళ్ళు పార్టీ రహితంగా ఏ పార్టీ అని లేదు. ఈరోజు లిస్ట్ తీసి చూస్తే ఎవరికైనా సామాన్యుడు ఎంత ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఒకడున్నారు, ఇంతకుముందు ఎవరన్నా పెన్షన్ కంటే మా దగ్గరికి మేమున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. టీడీపీ పేదల పార్టీ, బీసీల పార్టీ అంటారు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బీసీలకు వెన్నుదన్నుగా ఉంటున్నాడు. మేము బీసీ,
మేము డబ్బున్న వాళ్ళం కాదు, సామాన్యులు. కానీ దమ్ముగా జగన్ అన్నంటే ప్రాణం. ఎందుకంటే ఈ రోజు మమ్మల్ని జడ్పీటీ చేశారు నాని గారి ద్వారా, జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వంలో. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు చేయడం డబ్బుతో కూడి అయినప్పటికీ మా దగ్గర డబ్బు లేదు, ఏ రోజు డబ్బు అనే మాట్లేదు. మేము బీసీ ఆదివాసి, మీరు కష్టపడ్డారో మేము మీకు ఇస్తున్నాం అంతే. నమ్మకం కొంత ఒక బలోపేతం చేసినట్టు అనుకోవచ్చా మీ వర్గానికి? అంతే. వాస్తవానికి ఇప్పుడు అది అంటే ఇక స్టేట్ లో చూసినా లేకపోతే తెలంగాణ చూసినా లేదంటే దేశంలో చూసినా కానీ చెప్పండి. నాకు సోదర సమానుడు మైలవరం జడ్పీటీసీ తిరుపతిరావు, తిరుపతిరావు ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ పోటీ చేస్తారు. అంతకన్నా దృష్టి ఉండదా? చాలా మందికి ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. మాకు తెలిసి మేము ఇక్కడ నీ స్వతగా వెళ్ళి వచ్చావు కూడా అదే తెలుసు, అదే చెప్తున్నా. అంతకన్నా దృష్టి ఉంటుందా? బీసీలకి అసలు కళ, అసలు మన జడ్పీటీసీ అనేది డబ్బు లేకుండా పోటీ చేయడం కళ. ఇవాళ ఉన్న పరిస్థితులు ఇక్కడ మాకు నాని గారు ఉండటం వల్ల అది జరిగింది. సో ఇక్కడ బీసీలదే రాజ్యం వాస్తవానికి, వీళ్ళ ఓటింగ్ శాతం ఉన్నా లేదంటే నిష్పత్తి ప్రకారమైన కానీ ఎందుకు బీసీల ఐక్యత ఎందుకు కరువు అయింది అనుకోవచ్చు? ఇప్పుడు ఏమైనా పికప్ అయిందా లేదంటే అంతే ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీ కానీ కృష్ణా జిల్లాలో కానీ బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇక్కడ. మరి మా పక్క కాన్స్టిట్యున్సీ సో మరి అగ్రవర్ణాలు ఇటు కమ్మ కావచ్చు, రేపు ఇంకోలు కావచ్చు, వాళ్ళకి అరువుడు పట్టదు కదా మరి ఇది. అది వాస్తవం. అదే బట్టే ఈ రోజు ఈనాడు గానీ జ్యోతి గానీ ఏ చేసినా మీడియా మీద అంటున్నారు. వాస్తవమే కదా, ఇది పబ్లిక్ 10 మందికి తెలిసిన విషయమే. ఇది మనం సపరేట్ గా చెప్పేదే ఉంది. ప్రతి సామాన్యుడు కూడా ఈ రోజు అదే మాట అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టి ఈ బడుగు బలహీనాలకు న్యాయం చేస్తున్నాడు, బీసీలని ముందుకు తీసుకెళ్తాడు గ్రామాల్లో. ఇంతకుముందు బీసీలు అంటే ఓసీలకి అనుమానంగా ఉండేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదైనా ఎందుకు ఏమన్నా చేస్తారని. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉండవచ్చు, కానీ పార్టీ అధిష్టానమే ఆర్డర్ పాస్ చేసినట్టుగా ఉండడం వలన ఏమన్నా కాస్త తెర మీదకి వస్తున్నారు అందరూ బీసీ వాళ్ళు. మరి అంతే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్ బీసీలకి అండగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఓసీల్లో కూడా బీసీలకు డైరెక్ట్ గా చెప్పాడు. అంత అలా నాయకుడు ఉంటాడు. ఓసీ ఉన్నా సరే మీరు అన్న మైలవరం అది జనరల్ టికెట్ అతను కూడా అంటే మాకు బాగా సన్నిహితుడు, ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం. జడ్పీటీసీ ఊహ, ఆయనకి ఎకరం పొలమే ఉంది, సామాన్యుడు రూపాయి లేకుండా జడ్పీటీ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేయి. ఇంకా అంతకన్నా జీవితానికి ఏవో దృష్టి ఉంటుంది. చచ్చిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేసినా తప్పలేదు. విషయాలండి జనరల్ గా రాజకీయాల్లో. అంటే ఏంటి అసలు ఇప్పుడు కొత్తలకు అవకాశం ఇవ్వడం సముచితమేనా లేదంటే పాతోళ్ళు కాస్త తిరగబడతారు కదా? కాదండి, ఈ అగ్ర కులాలనే ఎప్పటి నుంచో పాలిస్తుంది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కాలం అంటే బీసీలకి ఎస్సీలకి ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ లో అనేక మంది నాలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. బీసీలు ఎస్సీలు దమ్ముగా తిరుగుతారు. మరి ఆ ధైర్యం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే పదవులు ఉంటాయా అనేది లేదు, బతుకున్నంతకాలం జగన్. ఏం చేయగలిగారు అసలు? వైసీపీ ఏం చేసింది? వాళ్ళ మేనిఫెస్టో పూర్తి అమలు చేసిందా అంటే ఏం చెప్తారు? చేశారుగా. మమ్మల్ని అడగ అసలు సామాన్య అడిగితే చెప్తారు. ఇప్పుడు మీ మేనిఫెస్టో పట్టుకొని ముందు పోతారా? అదేగా. ఇప్పుడు అవతల పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గం చెప్తున్నాం, బయట సంగతి అనవసరం. నందివాడ మండలం ఇంతకు ముందు ఓసీలు వెళ్ళారు. ఈ రోజు ఎస్సీ. ఇంతకు ముందు ఎవరికైనా పని ఉంటే ఇంటికి వెళ్ళి కూర్చోవాల్సి వచ్చేది. ఇవాళ ఫోన్ చేస్తే మేము వెళ్తాం. ఈయన మా సంథింగ్ మారింది. కష్టం అనేది ఉంటే మనం వాళ్ళకి ఇళ్ళకి తీసుకు ఇప్పుడు ఇంటికి రావాల్సిన పని లేదు. వారేమో పాలించినప్పుడు వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళు సేవ చేస్తారు, ఫోన్ చేస్తే చాలు. ఎందుకంటే మనలాంటి వ్యక్తులు వాళ్ళు కూడా మనం ఇప్పుడు వాళ్ళు ఏదో తిప్పుకున్నారని మనకు పదవి వాళ్ళు ఇచ్చిందని తిప్పుకోవడం కరెక్ట్ గా. ఇప్పుడు వాళ్ళు 3 పార్టీలు ఒకటే వేస్తున్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ. ఎన్ని పార్టీలు ఏకమైతే జగన్ హీరో. ఎందుకు అట్లా? అట్లంటే ఇప్పుడు దాదాపు పార్టీలో పార్టీ ఓటింగ్ ఉంటది, రకరకాలు ఉంటాయి. వాళ్ళు కూడా మాదే గెలుపు, ఈ రాక్షస పాలన అంతం కావాలంటారు. బీసీ ఎస్సీలు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నమ్ముతున్నారు. ఒక ఓన్లీ బీసీలు ఎస్సీలు ఓటెత్తేనే మా జగన్మోహన్ రెడ్డి గెలుతాడా? మెజారిటీ పీపుల్స్ అలే కదా. బెనిఫిట్ కూడా జరిగింది వాళ్ళకి. బెనిఫిట్ అందరికీ జరుగుతుంది. అర్హత ఉన్న వాళ్ళందరూ ఓసీల్లో కూడా అర్హత ఉన్న వాళ్ళు పెన్షన్ ఇచ్చారు. అచ్చా, అన్ని ఇస్తున్నారు కదా. ఏదో పెన్షన్ అంతా రద్దంతమైంది ఇప్పుడు అంతా. ఈ రోజు వాలంటీర్లను ఆపి ఇప్పుడు అనేక మంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళకుండా వాలంటీర్లు ఆపారు. దానివల్ల ఏమి అవును. సో ఇప్పుడు ఆపడం వల్ల ఎవరికి మేలు జరిగింది? మీకే మేలు జరిగింది, బయటకు వచ్చారు అంతేగా. వీళ్ళకి వేరే వైసీపీ వాళ్ళకి వేరే ఆలోచన లేదండి. వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం అట్లా కంటిన్యూషన్ పెన్షన్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచన. వాళ్ళు పెన్షన్ ఇచ్చి లోపరుచుకుంటారని ఏదో తెలివితేటలు వాడి ఉల్టా అయింది. ఇప్పుడు ఇంకింత ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఆ ఒక వాలంటీర్లో ఇంకింత ఇన్వాల్వ్ అవుతున్నారు.
రిజైన్ చేస్తారు. ఇంకా అప్పుడన్నా సపరేట్ కోటలు కావచ్చు, ఎందుకు వచ్చినా మన కోసం అని. ఈ 2 months వాళ్ళకైతే వేతనం ఉండదు, గౌరవ వేతనం 4 రోజులు 3 రోజులు వాళ్ళు పనిచేస్తారు, మిగతా 20-25 రోజులు ఏమో వాళ్ళ పని చేసుకుంటారు. వాలంటరీ వ్యవస్థ పెట్టినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాడు ఏ ఆఫీస్ కి చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీకు కూడా భారం తక్కువ అయింది. ఒక జడ్పీటీసీ స్థాయిలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, పారదర్శక పాలన, కులం లేదు, మతం లేదు, ఎలిజిబిలిటీ ఉంటే చాలు. ఎక్కడన్నా ఇవ్వలేదు ఎలిజిబిలిటీ ఉంటే ఎవరైనా చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నాడు. అంతకన్నా ఒక సీఎం ఎలిజిబిలిటీ ఉంటే అర్హత ఉండి రానులు ఎవరైనా చెప్పొచ్చు అనేది ఇంకంతకన్నా ఏమైనా ఉంటుందా రాజకీయాలు? సో ఇదంతా కొంత ఉద్యోగాలం పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. చెప్పుకోవడం మేము టీడీపీ వస్తుంది, గవర్నమెంట్ టీడీపీది, అవన్నీ అసలు రాక్షస పాలన ఉండద్దు, జగన్ ఉండద్దు, జగన్ ఉండద్దు, నిర్ణయించేది పబ్లిక్. సిద్ధమా అంటే మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధమా అంటే ఇవన్నీ అంటున్నారు కదా, రకరకాలుగా చెప్పుకుంటున్నారు. జగన్ అంటున్నారు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారికి ఎలా ఉంది అనుకోవచ్చు? ఈ 3 మండలాల్లో మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా ఎమ్మెల్యే బంగారం. అంతేనా? ఎందుకు? మనసున్నాం మారాదని, కష్టం ఉందని చెప్తే ఏదైనా చేస్తాడు. నాన్నగారి మీద కూడా అనేక ఆరోపణలు రకరకాలు అవి ప్రతిపక్షాలు చేసాయి. ఎక్కడైనా గుడివాడ కాన్స్టిట్యున్సీలో 10 ఒకరి దగ్గర రూపాయి తీసుకున్నాడు అయినా కానీ ఏదన్నా ఇట్లా మరి ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? నాని గారు అనేవాడు ఇక్కడ నోటి దూలు ఎక్కువ, నోటి దూలు కూడా ఓకే, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు నాని గారిని. మన కులం వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు ఉన్నదే చెప్తున్నాడు. అవును, షర్మిల రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? మాకైతే అన్యాయం ఏం జరగదు. ఎందుకంటే షర్మిల గారు వైసీపీలో వాళ్ళు ఎవరు ఓటేరు. మీకైతే అన్యాయం జరగదు. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు వైసీపీకి మనసున్నాడు ఎవరు షర్మిల ఓటేయాలని కోరుకోండి. ఇక్కడ జగన్ గారు 2019 కన్నా ముందు జైలుకి వెళ్ళారు, వచ్చిండ్రు, సానుభూతి పెరిగింది, ప్రభుత్వం ఫామ్ చేశారు, సీఎం అయ్యిండు. ఇప్పుడు బాబు గారు కూడా లోపలికి వెళ్ళారు కదా, జైలుకి వెళ్ళారు కదా, సానుభూతి పెరుగు కదా ఆయన. జైలు పోతే సానుభూతి పెరుగుతుంది కదా. అట్టప్పుడు జైల్లో ఉండే రాజకీయం చేయొచ్చు. ఇక్కడ ఎందుకు? ఇంకా జగన్మోహన్ రెడ్డి జైలు పోలా, కావాలని పెట్టారు జగన్మోహన్. కానీ ఈ జైలు మాట ఇప్పుడు ఏమో అసలే రావట్లేదు. ఇప్పుడు ఏమైనా అధికార పార్టీ వాడుకోవట్లేదు. ఒకటే గుర్తండి, చంద్రబాబు నాయుడు గారు జనాల మీద నమ్మకం ఉంటే 3 పార్టీలు కలుపుకుంటాడు. తాను కూడా నన్ను అనవసరంగా జైలు పంపించిందని ఎక్కడ చెప్పట్లేదు, తాను చెప్పట్లేదు, మీరు రావట్లేదు. మరి ఏంది ఇదంతా? తప్పు చేశారు కాబట్టి వెళ్ళాడు. 10 మంది దగ్గర తప్పు చేసిన తప్పు చెప్పుకోలేక ఈ వైనాట్ 175 మతలబింది. అసలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి వెళ్తున్నాయి అనే ఒక నమ్మకం. పేదలు, బడుగు బలహీన వర్గాలు అంతా సుఖ సంతోషాలతో ఉన్నారు, పార్టీని నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే అంటే ఏ నమ్మకం? వైనాట్ 175 అంటే సాధ్యమేనా? మీరు చెప్పండి. అది సాధ్యం కాదు కదా. సాధ్యం అవుద్దని ఆశ. మీరు చెప్పండి. అంటే ఎన్ని సీట్లు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? గతంలో కన్నా పెరుగుతాయా తగ్గుతాయా? 230 ఉండొచ్చు, 130, 140 అంతే. అది ఏదైనా జరగచ్చు ఆ రోజు పరిస్థితులను బట్టి. పరిస్థితులను బట్టి. మరి అదే ఇప్పుడు 3 పార్టీలు కలిసి డబ్బు ఉందని రాజకీయం చేయటమే. జనాలు నమ్మితే 3 పార్టీలు కలవాల్సిన పనే ఉండదు. జగన్ అనే వ్యక్తి జనాలు నమ్మాడు, నాయకులు నమ్ముకున్నాడు కాబట్టి గెలిచే అవకాశాలు ఉంటాయి 100%. సిద్ధం సభలు పెట్టారు, ఏం మేలు జరిగింది అనుకోవచ్చు? మేలు జరుగుతూ అంటే ఆయన చేసే పథకాల గురించి ఆయన అంటే సీఎం ఎలక్షన్ వస్తుంది కాబట్టి దాన్ని పబ్లిక్ ఎట్లా తీసుకెళ్లాలో తీసుకెళ్ళారు. సిద్ధం మా నాయకుల్ని ఉత్తేజపరచడానికి. వాళ్ళేమో సంసిద్ధం అంటున్నారు. సరే ఇవన్నీ సిద్ధము. నాయకుల్ని మా కేడర్ను ఉత్తేజపరచడానికి అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి సిద్ధం సభ సక్సెస్. సో ఇప్పుడు మరి బస్సు యాత్ర జగన్ గారిది సూపర్ గా ఉంది, మీరే చూస్తున్నారు. రాయలసీమ స్టార్ట్ అయింది. ఎక్కడైనా అట్టకుండా ఇచ్చేపటి వరకు అట్టకుండా జగన్ కి జనాలు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జనాలే జగన్ కి. వైసీపీ పాలనలో అప్పు పడకొచ్చి పేదల పంచుతున్నారు తప్ప అసలు ఏం లేదు. మేము ఇప్పుడు 6 సూపర్ గ్యారెంటీలు ఇస్తాము, సూపర్ 6 అని అంటున్నారు. మరి వాళ్ళు వస్తే ఇప్పుడు అప్పు అయింది. మరి వాళ్ళు వస్తే వాళ్ళే చెప్పాలి, వాళ్ళు ఎక్కడి నుంచి కష్టపడి చేస్తారు. అప్పుడు వాళ్ళు ఉపాధి పెంచుతాము, సృష్టిస్తాం అంటున్నారు. 2014 ఏం చేశారు? అప్పుడు చేయలేదు. ఏం చేశారు? రాజధాని అన్నారు, ఏం కట్టారు? ఏం చేశారు? ఆయన మంచి చేస్తారు. రాజధాని బాగాలేదా? అందుకే మీరు 3 రాజధానులు పెట్టుకున్నారా? అవును. అంటే రాజధాని ఒకేసారి కేంద్రీకరించి డబ్బు అంతా అక్కడ ఉండి మేలు జరిగేదే ఉంటది 3 చోట్ల అనుకో, అందరికీ సౌలభ్యంగా ఉంటది. అసలు మాకు రాజధానితో పని గ్రామ సచివాలయాలు పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గ్రామం ఇప్పుడు మనం సచివాలయం రాజధానికి వెళ్ళాల్సింది అంత అవసరం అంటే ఎమ్మెల్యేస్కి ఉంటది, కానీ సామాన్యుడికి సచివాలయం వెళ్ళాల్సిన పని ఉంటుందా? ఇక్కడే జరిగిపోతుంది పని అంతా, గ్రామ సచివాలయం. దానివల్ల బోలంత మెరుగుపడుతుంది. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇంతకుముందు ప్రతి ఒక్కడు మండల ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. మండల హెడ్ క్వార్టర్ అంటే ఒక 12-13 కిలోమీటర్ల ఏ సమస్య సచివాలయం అయిపోతుంది. ప్రజలకి అంత దగ్గరగా తీసుకున్నప్పుడు రాజధాని గురించి ఎవరు అడుగుతారు? ఇప్పుడు రాజధాని అంటే దేనికండి? ఇప్పుడు సచివాలయంకి వెళ్ళాలి, వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. సామాన్యుడికి రాజధానితో పని ఉండదు. డబ్బున్న ఆల క్వార్టరీ కోసం నిర్మించుకున్న రాజధాని, అది కూడా తాత్కాలిక రాజధాని. ఇప్పుడు
ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజధాని లేదు, ఎక్కడ పని అవుతుంది ఎవరికన్నా. గ్రామ సచివాలయాలు పెడతాం వల్ల బోళం సౌలభ్యం అండి. ప్రతి పేదవాడు ఏదైనా కష్టం ఉంటే సచివాలయం పోతున్నాడు, కంప్లైంట్ ఇస్తున్నాడు. నాయకుడితో కూడా ఇబ్బంది లేదు, నాయకుడితో కూడా ఇబ్బంది లేదు. వాలంటీర్లు ఏమో ఏదైనా చేయకపోతే నాయకులు ఏమన్నా మాట్లాడుతున్నారు. అసలు ఆ ఇబ్బంది చేయకపోవడం ఇబ్బంది కూడా 99% లేదు. ఎక్కడన్నా రేర్ కండిషన్ ఏమైనా జరిగితే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ జెండా ఎగురుతుంటే వైసీపీ, ఇంకా దానికి అనుమానమే ఉండదు. ఇక్కడ గుడివాడలో వైసీపీ నాని ఎమ్మెల్యే 100% పూర్తి నమ్మకం. నాని గారు అంటే ఒక నమ్మకం. అంటే రాజకీయాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళంట ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ. ఇప్పుడు అవతల పార్టీలు కూడా ఇట్లా అనుకుంటారు కదా. నేనే చెప్తా ఉదాహరణ, మా మండలమే ఉంది. మా మండలంలో అగ్రకులస్తులు నాయకత్వం, బరువు బలహీన వర్గాలు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసు. కానీ ఎన్ని ఓపెన్ గా చెప్పే కాదు, మాకు సర్కిల్ ఉన్నారు, శక్తి ఉందా మాతో పాటు ఉన్న ఫ్రెండ్స్. కానీ మేము ధైర్యంగా ఉన్నాం. మాకు ఆ ధైర్యం నాన్నగారు. ఈ రోజు నందివరం ఎక్కడికైనా వెళ్ళండి, పలానా జడ్పీటీసీ పలానా ఎంపీపీ ఎలా చేస్తున్నారో మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఏదన్నా నాని గారిని అడ్డం పెట్టుకుని ఏదైనా చేశారనో ఏదైనా మీరు ధైర్యంగా లేదు, కరప్షన్ లేదు. జనాలు ఇబ్బంది పెట్టబడితే మనకేం నష్టం వస్తుంది? వాళ్ళకి కూడా వాళ్ళ క్యాడర్ ఉంటుంది, మేమే గెలుస్తామని ఒక నమ్మకం ఉంటుంది కదా. అది కామన్ గా. ఇప్పుడు ఏమన్నా ఇద్దరు పోటీ చేస్తున్నప్పుడు గెలుతో నమ్మకం లేదు, అసలు ముందుకు వెళ్ళలేరు. రాజకీయాల్లో గెలుతో నమ్మకం లేకపోతే ముందుకు వెళ్ళలేరు. కానీ వారేమో గతంలో ఏం చేశారు, మీరేమో ఇప్పుడు ఏం చేశారు? ఈ రెండింటిని ప్రజలు తారతమ్యం చూస్తున్నారు. చూడబట్టే జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బ్రహ్మరథం అంటే ఏది పడకాసుకున్న వాళ్ళు అనేది కామన్ గా ఒక్కొక్కడని కాదు, ఏ పార్టీ పిలిచినా గానీ దాని కనీస వేతనమో గౌరవ వేతనమో రకరకాలు ఉంటాయి. వైసీపీలో కూడా లేదు. జనాలు ఇష్టంతో వచ్చేవాళ్ళు ఎక్కువ, ప్రాక్టికల్ ఇష్టంతో వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏదో మేనిఫెస్టో ఇంకా రాలేదు, వస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడేమన్నా కొత్త రాబోతుంది అనుకోవచ్చా? మంచిదే పెడతారని ఆలోచన. అదేవిధంగా మీ స్థానిక సంస్థల లీడర్లు అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం. ఇది రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి కాస్త చెక్కులు అయినాయి, రకరకాల అంటే పనులు అయినాయి అన్నట్టుగా ఉన్నది. దీని వల్ల ఎఫెక్ట్ పడదు. ఇష్టంతో పనిచేసేవాడికి ఏదైనా ఉండదు. మీరు మా కళ్ళలో నాని గారు జగన్ గారు తప్ప ఏం కనపడదు, డబ్బు కనపడదు. రాబో కాలంలో మంచిదేనా అంతా? ఇంకా మంచిది. ఓటర్స్ కు ఏం చెప్పాల్సుకున్నారు మీ మండల ఓటర్స్ కు, అదేవిధంగా మీ సహోదరులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, ఓటర్స్ కు, లీడర్లకు ఏం చెప్పాల్సి? వైసీపీ నమ్మండి, భవిష్యత్తులో మాలాగా అనేక మంది పదవులు, సామాన్యుడి పదవులు వస్తాయి. మనం చేసే కష్టమే మన పార్టీ గుర్తింపు. ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటాం. ప్రతి పేదవాడికి అందుబాటులో, ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో. కష్టం వస్తే ఎవరైనా కోరుకునేది అంటే మనకి కష్టం వస్తే ఆదుకునేవాడు కావాలండి. రాజకీయాల్లో కోరుకునేది అదే. డబ్బు అనేది ఏదో ఎక్కడ అంటే ఎలక్షన్ లో పోటీ చేసేప్పుడు తప్ప ఆదుకునేవాడు ఉన్నప్పుడు ఆదుకునే శక్తి ఉంటే ఇంకంతకన్నా ఎక్కువ శాతము డిపెండ్స్ ఆన్ విద్యా వైద్యం అంట. అవునండి. ఇదేమన్నా మేలు జరిగిందా? మేలే జరిగింది. ఏ రోజు ఏ స్కూల్కి వెళ్ళినా ఎలా ఉంది? గ్రామాల్లో హెల్త్ క్లినిక్లు పెట్టారు, ఎంత ఆనందపడుతున్నారు. ఏదైనా ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా జ్వరం వచ్చింది, కొంతమంది అంటే డబ్బు లేని వాళ్ళు పేద బరువు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. ఆ సరౌండింగ్స్ లో హెల్త్ అంటే సచివాలయం సరౌండింగ్స్ లో ఏది కావాలని చూస్తున్నారు. అక్కడ డాక్టర్ చూస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాండం స్కూల్. ఈ రోజు స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇంగ్లీష్ మీడియం వచ్చింది. పేద విద్యార్థిని మేము అనేక స్కూల్స్ కి వెళ్తున్నాం. హై స్కూల్స్ కి బ్రహ్మాండంగానే చాలా హ్యాపీగా పిలుస్తున్నారు. కానీ ఒకే కొడుకు కిందకి ఎప్పుడు రావాలి సార్? అంటే ఉన్నవాడు లేనివాడు ఒకటే స్కూల్ సార్. మళ్ళీ సీఎం అయితే అదే జరుగుతుంది. ఇది వైద్యంలో కూడా ఒకటే ఉండాలి. మళ్ళీ సీఎం అయితే అదే జరుగుతుంది. ఏమో కదా అది జనాలే చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి సీఎం. జగన్ గారి కన్నా జనాలు అవసరం. జగన్ గారికి ఎంత ఉందో మేము చెప్పలేక జనాలకు అవసరం ఉంది. ప్రతి పేదవాడు ముందుకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలి. మీరు చెప్పినట్టు ఒకే కొడుకున్న డబ్బు ఉన్నవాడు డబ్బు లేని ఒకే స్కూల్లో చదవండి. అది ఎంత ఉన్నదో తెలియదు. కానీ జగన్ గారికి అవసరం ఎంత ఉందో తెలియదు. జనాలకు జగన్ గారి అవసరం ఉంది. అంటే జనాల జగన్మోహన్ రెడ్డి సీఎం వాస్తవం అంటే మీరు ఒకసారి ఉన్న పల్లెటూళ్ళకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఇంకా ముందుకు వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మేము చదివాము, అప్పుడు అసలు బెంచీలే సరిగ్గా లేవు. ఈ రోజు చూడండి కార్పొరేట్ స్కూల్ చూడండి. ఇవాళ మేము హై స్కూల్స్ చూపిస్తాం. మా స్కూల్స్ మానమండలంలోనే ట్యాప్లు ఇస్తున్నారు. ఆ ఫుడ్ కానీ ఆ విధానం కానీ కార్పొరేట్ స్కూల్ ₹1,00,000 కట్టిన స్కూల్స్ గుడివాళ్ళు కింద కూర్చోబెట్టి. ఇంకంతకన్నా అదృష్టం ఏంటండి? ఇప్పుడు డబ్బున్న ఇప్పుడు అతను మెరుగుపడాలంటే ఆ పిల్లలు చదువుకుంటే ఆటోమేటిక్ మెరుగుపడిపోతారు. ఇంతకుముందు అది లేదు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం, ప్రతి పిల్లవాడు ఆనందంగా ఉన్నారు, చాలా హ్యాపీగా చెప్తున్నారు. జగన్ మామ అసలు ఆ సీఎం అనే వ్యక్తి ఇంతకుముందు జనాలు అంత లోతుకెళ్ళిన వ్యక్తి ఉన్నారంటే మేము ఇంతకుముందు చూసాం. రాజశేఖర రెడ్డి గారిని మించిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పిల్లలు చెప్తారు జగన్ మామ అన్నారు. అంతకన్నా దృష్టి ఉంటుందండి. ఒక సీఎం ముఖ్యమంత్రి గారు జగన్ మామ అంత ఓన్ చేసుకున్నారంటే ఆయన చేసిన మంచి పనులే. అదే మీ ధైర్యం, అదే అంతే. జగన్ గారు కూడా ఏమని ప్రజలకు ఏమన్నా హామీస్తున్నాడా? ఇచ్చి చేసి చూపించాడు. భవిష్యత్తులో రేపు ఉగాదికి మేనిఫెస్టో పెడతారని చెప్పారు. ఇంకా మంచి
ఇంకా పేదలకు మంచి చేయాలని తప్పంతో మేనిఫెస్టోలు పెడతారని చెప్తున్నాను. సార్ చివరిగా చెప్పండి, మీ ప్రజలకు ఇక్కడ ఉన్న నాయకులకు ఏం చెప్పబోతున్నారు? మా నాని గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నాం. అదేవిధంగా మా దమ్ముగల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనే మాట, నేను చేసిన పనుల వల్ల మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి, అంత దమ్ముగా చెప్పే నాయకుడు ఇప్పుడు వరకు ఎవరైనా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత దమ్ముగా చెప్పగలుగుతారా? చెప్పే పరిస్థితి లేదు. చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బుతోనూ కుల రాజకీయాలను చేయాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ మా నాని గారు మనసున్న మహారాజు, జనాలలో రాము గారు కూడా మనసున్న మహారాజు అంటారు కదా, ఎల్ఆర్ఐ కావచ్చు కానీ కాకపోతే మనసున్న మహారాజే కదా. ఈయన 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఆయన నిన్నగాక మొన్న వచ్చాడు, ఓడిపోతే వెళ్ళిపోతాడు. ఈయన ఎట్టున్నా ఇక్కడే ఉంటాడు. ఇప్పుడు పోవడానికి లోకల్ నాన్ లోకల్ ఇది కాదు కదా ప్రాధాన్యత. అది కాదండి. ఇప్పుడు నాయకులు ఇప్పుడు నేను నాయకుడి మీద నమ్ముతున్నాను. నాని గారు అంటే మాకు నమ్మకం, ఏం చేసినా ఆయన కోసం కష్టపడతాం. మీరు చూసారు కదా, చూద్దాం కాలమే నిర్ణయిస్తుంది ఏ జెండా ఎగరబోతుంది. నమస్కారం అండి. నమస్కారం.